అందరికీ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలండి. రెండవ శ్రావణ శుక్రవారం కదండి ఇవాళ. ఇక నేనైతే దేవుడి దయ వల్ల జ్వరం అది తగ్గిపోయి తొందరగానే రికవరీ అయిపోయాను. ఇక గుమ్మాలన్నీ పూజించేసుకొని రెండు వైపులా నాకు వచ్చినట్లుగా చిన్న ముగ్గులైతే పెట్టుకున్నాను. ఇక పెట్టుకున్న తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయి పూజా సామాగ్రి నిన్న క్లీన్ చేయలేదండి. ఇక ఇవాళ అన్నీ క్లీన్ చేసుకొని బొట్లు అన్నీ నిండుగా అలంకారం చేసుకొని ఇవాళ మన గార్డెన్లో చాలా పువ్వులు అయితే వచ్చాయి. ఒక్క పువ్వు కూడా బయట నుంచి తెప్పించలేదు. లాస్ట్ శ్రావణ మంగళవారం రోజు నేను చేయలేకపోయాను కదా. ఇక ఇవాళ అయితే మిస్ అవ్వదలుచుకోలేదు. దేవుడి దయ వల్ల రికవరీ అయిపోయింది నాకు. ఇక ఇక్కడైతే ఇంక అన్నీ అయిపోయిన తర్వాత పువ్వులతోటి నిండుగా పటాలన్నింటినీ అలంకారం చేసుకొని ఇక ప్రసాదాలు అయితే చేయాలి. ఇవాళ పులిహారను అట్లాగే రవ్వ కేసరి చేద్దాం అనుకుంటున్నాను. ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రసాదాలు ప్రిపేర్ చేయాలి. ఫస్ట్ అయితే దీపారాధన చేసేసుకున్నామంటే నెక్స్ట్ పనులన్నీ అవుతూ ఉంటాయి. ఎందుకంటే పొద్దున్నే దీపారాధన చేసుకున్నామంటే మనం పూజ చేసుకొని అంతా అయ్యేలోపు దీపం వెలుగుతూనే ఉంటుంది. దీపారాధన అవన్నీ అయిన తర్వాత నైవేద్యాలు ప్రిపేర్ చేసి పూజలో కూర్చుంటాము. చాలా హ్యాపీగా అనిపించిందండి. ఈ వారం కూడా మిస్ అవుతానేమో అనుకున్నాను. ఎట్లాగో దేవుడి దేవల్ల తగ్గిపోయి నేను కూడా తొందరగా రికవరీ అయిపోయాను. పువ్వులు అయితే చాలా ఉన్నాయండి. అన్ని కలర్ల పువ్వులు వచ్చాయి. అసలు ఎంత బాగున్నాయో. ఇక వీటన్నిటిని నిండుగా పటాలకైతే అలంకారం చేస్తాను. మీరందరూ పూజ చేసుకున్నారా?